అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు చెప్పబోయే ఈ సంఘటన హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్ ఏరియాలో ఒక పాత బంగ్లాలో జరిగిన యథార్థ సంఘటన. ఆ బంగ్లాలో తల్లి, కూతుళ్ళు నివసించేవాళ్ళు. వాళ్ళు ఎవరితోనో మాట్లాడేవారు కాదు. వాళ్ళకొక విచిత్రమైన అలవాటు ఉండేది. రాత్రిపూట కొవ్వొత్తులు వెలిగించి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. పగటిపూట కిటికీలన్నీ మూసి ఉంచేవాళ్ళు. బంగ్లా ముందున్న కారులో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ కారులో కూర్చొని అప్పుడప్పుడు గంటల తరబడి పాటలు పాడుతూ గాల్లో చూస్తూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు చెత్తకుప్పలో రక్తంతో నిండిన సీసాలను పడేసేవాళ్ళు. అది చూసి ఆ కాలనీ వాళ్ళు భయపడేవాళ్ళు. ఆ బంగ్లాలో పనిచేసే సెక్యూరిటీ రాత్రిపూట ఏవో వింత శబ్దాలు విని ఉద్యోగం మానేసి పారిపోయాడు. ఒకరోజు రాత్రి దొంగ ఆ బంగ్లాలోని విలువైన వస్తువులు దొంగిలించడానికి గోడ దూకి వస్తాడు. అప్పుడే ఆ బంగ్లాలోని అసలు రహస్యం బయటపడుతుంది. ఆ దొంగ లోపలికి ప్రవేశించగానే ఏదో దుర్వాసన. బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా ముగ్గురు వ్యక్తులు పడుకొని ఉన్నారు. కానీ వాళ్ళు పడుకొని లేరు. ఆ ముగ్గురు చనిపోయి ఉన్నారు. వాళ్ళు చనిపోయి కూడా చాలా రోజులవుతుంది. వాళ్ళ శరీరాలు పూర్తిగా కుళ్ళిపోయి ఎముకలు గూడుగా మారి ఉంటాయి. ఆ దృశ్యం చూసి దొంగ భయంతో కేకలు వేస్తూ అక్కడి నుండి పారిపోతాడు. పారిపోయి పోలీసులకి ఈ విషయాన్ని చెప్తాడు. ఆ దొంగ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. వెంటనే తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళు చనిపోయి కూడా దాదాపు 6 నెలలు అవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని అడగగా మేము నిన్న కూడా వాళ్ళని చూశాము. వాళ్ళు కొవ్వొత్తులు వెలిగించి బాల్కనీలో తిరుగుతూ ఉండేవాళ్ళు అని పోలీసులకు చెప్తారు. 6 నెలల క్రితం చనిపోయిన వాళ్ళు అక్కడ నిన్నటి వరకు ఎలా కనిపిస్తారు అని అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళు అక్కడ ఆత్మలుగా తిరుగుతూ ఉన్నారని ఆ కాలనీ మొత్తం నమ్ముతుంది. ఈ రోజుటికి వాళ్ళు అటుగా రాత్రిపూట ఆ బంగ్లా వైపు పోవాలంటే భయపడతారు. ఈ ఘటన తర్వాత ఆ ఇల్లు ఖాళీ అవుతుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండడానికి కానీ కొనడానికి కానీ ఎవ్వరూ రారు. ఇలాంటి యథార్థ సంఘటనలు మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.